వాలేకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాము. మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనము 64వ అధ్యాయం నుండి 10వ వాక్యాన్ని ఈ రోజున మనము తెలుసుకుందాం. ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే, సాఫల్యం ఎలాగా, మనిషి ఏ ఏ పని చేస్తే సాఫల్యం పొందుతాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆ తీర్పు దినాన ఎవరు విజయం పొందుతారు, ఎవరు జయుడవుతాడు, ఎవడు పరాజయుడు అవుతాడు ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఆయన, వమై యుగ్మిం బిల్లా, ఎవరైతే సృష్టికర్తను విశ్వసిస్తాడో, ఎలా విశ్వసిస్తాడు, ఆయన ఒక్కడు అని విశ్వసిస్తాడు, సాటి సమానము లేదు, ఆయన మనిషి కాడు అని చెప్పేసి విశ్వసిస్తాడు. అలాగే వయఅమల సాలిహ, మంచి పనులు కూడా చేసినటువంటి వాడు. కేవలం విశ్వసించి ఆయన ఊరుకోలేదు, సత్కార్యాలు ఆచరించుకున్నాడు. తనకు ఉన్న దాంట్లోనే, దైవం ఇచ్చిన దాంట్లోనే మంచి పనులు కూడా చేశాడు. ప్రజలందరికీ మంచి చేశాడు, బాగు చేశాడు. ఏమండి, ఒకరి ఉసురు పోసుకోలేదు, ప్రధానంగా ఒకరిని బాధ పెట్టలేదు. ఒకరికి మనము సహాయం చేయకపోయినా అతన్ని బాధ పెట్టకపోవడమే అతనికి చేసే గొప్ప సహాయం ఈ రోజుల్లో. అతన్ని మాటల పరంగా, చేతల పరంగా, మరొక పరంగా బాధ పెట్టకపోవడమే, వారి జీవితాలను మనము డిస్టర్బ్ చేయకపోవడమే మనం వారికి చేసే పెద్ద సహాయం ఈ రోజున. కానీ అలా ఉండదే. మనిషి తన జీవితం గురించి కంటే ఈ పరుల జీవితం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటాడు. అతను అన్నీ కావాలి, పక్కోడు ఎలా ఉన్నాడో ఏంటి, వాడి జీవితం ఏంటి, ఇవన్నీ కావాలి. తన ఇంట్లో ఏం జరుగుతుందో అతనికి అనవసరం మహాశిల. అందుకనే ఈ గొడవలన్నీ కూడా. దైవం తెలియజేసే విషయం ఏంటంటే, ఎవరైతే దైవాన్ని విశ్వసించి ఆయన ఒక్కడిని విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, మరి అంతేకాకుండా అప్పుడు ఏం చేస్తాడు దైవము, వయుకఫిరు అన్హు సయ్యిఆతిహి, మీ పాపాలను ఆయన తుడిచివేస్తాడు. అంతేకాదు యుద్ధిలహు జన్నాతన్ తజ్రీ మిన్ తహతిల్ అన్హార్, ఆయన స్వర్గపు వనాలలో, కింద కాలువలు ప్రవేశించే స్వర్గపు వనాలలో మిమ్మల్ని ఆయన ప్రవేశింపజేస్తాడు. మరి అంతేకాదు వల్లజీన కఫరు వకజ్జబు బి ఆయాతినా, మరి ఎవరైతే దీనికి వ్యతిరేకంగా, వారు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. ఖాలిదీన ఫీహా అబదా, ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఎవరైతే కఫరు, దైవం యొక్క ఉనికినే కాదంటారో, దైవం యొక్క అస్తిత్వాన్ని, ఆయన ఏకత్వాన్ని కాదంటారో, ఆయన ఒక సాటిని సమానాన్ని కల్పిస్తారు, మానవుని తీసుకువచ్చి ఆయన ఒక స్థానాన్ని ఇస్తారు, లేకపోతే విచిత్రమైనటువంటి రూపాన్ని తీసుకువచ్చి ఆయన యొక్క స్థానం ఇస్తారు. అటువంటి వారు ఉలాయిక అసహాబున్నారు, అల్టిమేట్గా నరకం యొక్క నివాసులు అవుతారు. వబిఇసల్ మసీద్, అతి భయంకరమైనటువంటి ఆ నివాస స్థలము అది, అక్కడే శాశ్వతంగా ఉంటారని చెప్పేసి దైవం హెచ్చరిక చేస్తున్నాడు. శుభార్తను కూడా ఇస్తున్నాడు, హెచ్చరిక కూడా చేస్తున్నాడు. ఇందులో వెళ్ళడం అనేది మన ఇష్టం. సర్వేజన సుఖనోభవంతు. వాకురుద్దామని అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.